రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామికబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. దేశం మొత్తం అంటే ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. మీరు హక్కుల కోసమో నిధుల కోసమో నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం. దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటిది చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ. ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు వీడ్కోలు సంబంధంగా చేసుకునేది కాదు, కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది. ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని తపనపడ్డారు. భగవంతుడు మీకు అందరూ కూడా ఆ కష్టపడ్డ ఆ పని చేసిన ఆ తపన దిక్కు నుంచి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రతినిధిగా రావాలని కోరుకుంటారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మంత్రిగా నాకు వివిధ శాఖల మంత్రులతో సంబంధంతో అనేక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏదన్నా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎంపీటీసీ కాదు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.